హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని మరికొన్ని నీతి కథలు మీకోసం ఈ ఎపిసోడ్లో. మొదటి కథ, నాన్నా పులివచ్చే. ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి కొంత పొలం ఉంది, గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒకరోజు మందని తోలుకు వెళుతూ తన కొడుకు రంగయ్యను కూడా పొలానికి తీసుకుని వెళ్లాడు. గొర్రెల మందకి కొడుకుని కాపలాగా ఉండమని చెప్పాడు. సరేనన్నాడు రంగడు. ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తుంటుంది, జాగ్రత్త అని చెప్పి, ఒకవేళ పులి వస్తే కేక వేయమని చెప్పి సోమయ్య పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలనుకున్నాడు. నాన్నా నాన్నా పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య మిగతా కూలీలతో కలిసి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాని రంగడు నవ్వుతూ, పులి లేదు గిలి లేదు, హాస్యానికి కేక వేశాను అని అన్నాడు. సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్నా పులి అని అరిచాడు రంగడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే అన్నాడు రంగడు. సోమయ్య రంగణ్ణి కోప్పడి వెళ్ళిపోయాడు. రంగడు చిన్న మొహం వేశాడు. మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నాన్నా నాన్నా పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు. హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని అనుకున్నారు. ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు. పులి మాత్రం గొర్రెపిల్లనొకదానిని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ, నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుకొస్తుందని, జీవితంలో మరెన్నడూ హాస్యానికి కూడా అబద్ధం ఆడకూడదని అనుకున్నాడు. రెండవ కథ, 3 మాటలు. ఒక బోయవాడు అడవిలో నూకలు చల్లి వలపన్ని పక్కనున్న చెట్టు వెనుక దాక్కున్నాడు. అనుకోకుండా ఆ వలలో ఒక చిన్న పిచ్చుక చిక్కుకుంది. బోయవాడు వల దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకోబోయాడు. ఇంతలో ఆ పిచ్చుక, నన్ను చంపకు, నేను నీ పంటి క్రిందకి సరిపోను కూడా, పోనీ నన్ను పంజరంలో పెట్టినా ప్రయోజనం లేదు, ఎందుకంటే నేను అరుస్తానే తప్ప చక్కగా పాడలేను. నువ్వు నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు 3 మంచి సలహాలిస్తాను. వాటిని పాటించావంటే నీకు జీవించి ఉన్నంత వరకు సుఖ సంతోషాలు కలుగుతాయి అని బ్రతిమలాడింది ఆ చిన్న పక్షి. బోయవాడు సరేనని పిచ్చుకను వదిలిపెట్టాడు. అది ఇలా చెప్పింది, నీకు నమ్మకం కలగని మాటలను ఏనాడూ వినకు. ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకో. అసాధ్యమైన పని ఏనాడూ చెయ్యకు అని 3 మాటలను చెప్పింది. ఆ మాటలు విని బోయవాడు పక్కున నవ్వి, నువ్వు చెప్పిన దాంట్లో కొత్తేముంది? ఇది నాకు ఎప్పుడో తెలుసు. అయినా నువ్వు చిన్న పక్షివి, నీ దగ్గర నుండి ఇంతకంటే గొప్ప మాటలు ఏం వస్తాయిలే అని ఎగతాళిగా అన్నాడు. మిత్రుడా, నావి పనికి మాలిన మాటలా అంది పక్షి చెట్టు కొమ్మ మీద వాలుతూ. అవును, ముమ్మాటికి పిచ్చి మాటలే అన్నాడు బోయవాడు. తెలివి తక్కువవాడా, నేను నీకు కనిపించినంత చిన్నదాన్నే గాని నా గుండెల్లో ఒక వజ్రం ఉంది. నన్ను ఇంటికి తీసుకువెళ్ళి కోసుకున్నట్లయితే ఆ వజ్రం నీకు దొరికేది. నీవు దాంతో ధనవంతుడివయ్యేవాడివి అని అన్నది. ఆ మాటలు విని, ఆహా, చూసుకో, నిన్ను ఇప్పుడే పట్టుకుంటాను అంటూ చెట్టు ఎక్కబోయి కింద పడ్డాడు. పక్షి పక్కున నవ్వి, నా మాటల్లో విలువలేదన్నావు? చూడు, నా మాటలు జాగ్రత్తగా ఆచరించి ఉండాల్సింది. వజ్రం అనే మాట వినేసరికి నీలో ఆశ ఎక్కువై నన్ను పట్టబోయి కింద పడ్డావు. అసలు ఏ పక్షి గుండెల్లోనైనా వజ్రం ఉంటుందా? ముందు వెనుక ఆలోచించకుండా నా మాటలు ఎలా నమ్మావో? నన్ను వదిలిపెడతానని మాట ఇచ్చి తప్పావు.
చెట్టు ఎక్కి నన్ను పట్టుకోవడం అసాధ్యమని తెలిసి కూడా ప్రయత్నం చేసి కింద పడ్డావు. ఇకనైనా చెప్పినట్లు నడుచుకో అంటూ తుర్రున ఎగిరిపోయింది పిచ్చుక. దాంతో దిగులుగా ఇంటి ముఖం పట్టాడు బోయవాడు. 3వ కథ అహంకారి కప్ప. ఒక అడవిలో ఒక కొలను ఉంది. నీళ్లు తాగడానికి అడవిలోని జంతువులన్నీ ఆ కొలను దగ్గరకు వస్తుంటాయి. అందులో ఒక చిన్న చేపపిల్ల ఒడ్డునే ఉంటూ అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చే అన్ని జంతువులను చూస్తూ ఉండేది. ఆ చేపపిల్ల అంటే కొలను వద్దకు వచ్చే అన్ని జంతువులకి చాలా ఇష్టం. చేపపిల్ల అందరితోనూ నవ్వుతూ మాట్లాడి స్నేహంగా ఉండేది. ఒకరోజు చేపపిల్ల ఒడ్డున ఈదుతుంటే దానిని ఒక కప్ప చూసింది. ఆ ప్రాంతానికి ఆ కప్ప కొత్తగా వచ్చింది. ఆ చేపపిల్లను చూసి కప్ప తన బొంగురు గొంతుతో, "యాయ్ చేపపిల్ల, ఒడ్డు దగ్గరకు ఎందుకొచ్చావ్? ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలని తెలియదా?" అని అరిచింది. చేపపిల్ల కంగు తిన్నది. తనతో ఇంత కఠినంగా మాట్లాడేవాళ్లను ఇంతవరకు అది చూడనేలేదు. అందుకని కప్ప మాటలు పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది. కాని కప్ప కూడా నీటిలో దూకి చేప వెనకాలే వెళ్ళింది. "మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా? నీటిలో తప్ప మరెక్కడా జీవించలేరు. నన్ను చూడు, నేను నీటిలో ఉంటానో నేలమీద ఉంటాను" అని కప్ప బడాయి మాటలు చెప్పింది. ఇవన్నీ విని కూడా చేపపిల్ల మాట్లాడలేదు. దాంతో కప్పకి ఇంకా కోపం వచ్చింది. "ఏయ్ చేపా, మీ చేపలకి మాట్లాడడం రాదు. మీరంతా మూగజీవులు. నన్ను చూడు, నేను చక్కగా మాట్లాడతాను, పాటలు కూడా పాడతాను" అంటూ చేపని విసిగించింది. వెంటనే పెద్దగా నవ్వుతూ, "ఏయ్ చేపా, నేను నేలమీద రాజుని. నా మాట నీవు వినాలి. ఇప్పుడు నీవు ఒడ్డుకిరా, రాకపోతే నిన్ను చంపేస్తా" అని అంది. చేపపిల్ల బెదిరిపోయి కప్ప వెనకాలే ఒడ్డుకు వెళ్ళింది. కప్ప ఒడ్డుపైకి దూకి, "ఇప్పుడు నేను పాట పాడతాను, అది వింటూ నీవు ఇక్కడే ఉండు" అంటూ తన బొంగురు గొంతుతో గట్టిగా పాడడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి ఆ పక్కనే కన్నంలో నిద్రపోతున్న పాము ఉలిక్కిపడి లేచి తన నిద్రని చెడగొట్టింది ఎవరా అని కోపంతో బయటికి వచ్చింది. దానికి గట్టిగా పాడుతున్న కప్ప కనిపించింది. అంతే, అమాంతంగా పాము కప్పని మింగేసింది. బడాయి కప్ప చివరికి పాముకు ఆహారమయింది. చేపపిల్ల ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది. మా స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 4వ కథ పరివర్తన. ఒక ఊరిలో కాశీదత్తు, చంద్రకేతు అనే 2 మిత్రులు ఉండేవారు. 2 మిత్రులలో కాశీదత్తు చాలా మంచి గుణాలు కలవాడు. చంద్రకేతు దుష్టబుద్ధి కలవాడు. కాశీదత్తుడు అందమైన అరేబియా గుర్రాన్ని కొన్నాడు. మిత్రుడు కొన్న అరేబియా గుర్రాన్ని చూసి చంద్రకేతు అసూయపడ్డాడు. అరేబియా గుర్రం మీద కన్ను పడింది చంద్రకేతుకు. కాశీదత్తు దగ్గరకు వచ్చి ఆ గుర్రాన్ని అమ్మమని అడిగాడు. గుర్రానికి బదులు ఎన్నో వస్తువులను ఇవ్వజూపాడు. కాశీదత్తు అమ్మటానికి ఇష్టపడలేదు. చంద్రకేతుకు కోపం వచ్చింది. ఎంత ధరకైనా కొంటానన్నా అంగీకరించకపోవడంతో ఏదో రకంగా గుర్రాన్ని తన సొంతం చేసుకుంటానని బెదిరించాడు. చంద్రకేతు మాటలను కాశీదత్తు పట్టించుకోలేదు. ఒకరోజు చంద్రకేతు బిచ్చగాడి వేషంలో కాశీదత్తు వచ్చే దారిలో మూలుగుతూ పడి ఉన్నాడు. కాశీదత్తు ఆ దారిన పోతూ బిచ్చగాడిని చూసి గుర్రం దిగి, "ఏమైంది నీకు?" అని దగ్గరకు వెళ్ళి అడిగాడు. "అయ్యా, నాకు 4 రోజుల నుండి తినటానికి ఏమీ దొరకలేదు. ఆకలి బాధతో నీరసించి లేచి నిలబడలేకపోతున్నాను" అని సమాధానం చెప్పాడు
బిచ్చగాడి వేషంలో ఉన్న చంద్రకేతు. అలాగైతే నాతో రా, నిన్ను నా గుర్రంపై ఎక్కించి తీసుకుని వెళతాను అని జాగ్రత్తగా గుర్రం ఎక్కించాడు. చంద్రకేతు గుర్రం మీద కూర్చున్నాడో లేదో వెంటనే గుర్రాన్ని అదిలించి దౌడు తీశాడు. గుర్రం మీద వ్యక్తి చంద్రకేతు అని గమనించాడు. ఆగమని అరుస్తూ గుర్రం వెనుక కాశీదత్తు పరిగెత్తాడు. నేను ముందే చెప్పాను, ఎలాగైనా గుర్రాన్ని తీసుకుంటానని అని వెనక్కు తిరిగి బిగ్గరగా అరిచాడు చంద్రకేతు. మిత్రమా ఆగు, నా మాట విను. నువ్వు గుర్రాన్ని మోసం చేసి తీసుకున్నావు. అయినా నాకు బాధలేదు, కాని నాదొక ప్రార్థన. ఈ విధంగా మోసం చేశావని ఎవ్వరికీ చెప్పకు అని వేడుకున్నాడు కాశీదత్తు. ఏం, ఎందుకని అని అన్నాడు చంద్రకేతు. అప్పుడు కాశీదత్తు, నిజంగా ఏ బిచ్చగాడైనా రోడ్డు ప్రక్క లేవలేక పడిపోతే నీ మోసం విన్నవాళ్లు ఎవరూ వాళ్లకు సహాయం చెయ్యరు అని అన్నాడు. గుర్రం ముందుకు పరుగు తీసింది. ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారగానే గుర్రంతో సహా కాశీదత్తు దగ్గరికి వచ్చి, మిత్రమా, నాకు కనువిప్పు కలిగింది, ఇదిగో నీ గుర్రం తీసుకో అని తలదించుకొని నన్ను క్షమించు అని వేడుకున్నాడు చంద్రకేతు. క్షమిస్తూ మిత్రుణ్ణి కౌగిలించుకున్నాడు కాశీదత్తు. 5వ కథ, తొందరపడకూడదు. రామయ్యకు ఒక చేపల దుకాణముంది. తన వ్యాపారం బాగా పెరగాలని ఆశతో ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు రాసి కొట్టు ముందు వ్రేళ్లాడదీశాడు. అతను ఊహించినట్లే జనం కూడా బాగా వస్తున్నారు. ఒకరోజు ఒకరు రామయ్యతో, నువ్వు బోర్డు మీద తాజా అని ఎందుకు రాశావు? పాడైన చేపలు అమ్మడం లేదు కదా అని తనకు తోచింది చెప్పాడు. ఆ మాట విని రామయ్య నిజమే అనుకొని బోర్డు మీద తాజా అన్న మాటను తీసేసి ఇచ్చట చేపలు అమ్మబడును అని బోర్డు రాయించి కట్టాడు. బోర్డు కట్టిన వెంటనే ఇంకొందరు వచ్చి, ఇచ్చట అని ఎందుకు? ఇక్కడేగా నువ్వు చేపలు అమ్ముతున్నది అని అన్నాడు. రామయ్య రెండవవాడి మాట విని ఇచ్చట అనే మాటను తీసివేయించి బోర్డు రాయించి మళ్లీ కట్టాడు. బోర్డు మీద చేపలు అమ్మబడును అని మిగిలి ఉంది. ఆ రోజు సాయంకాలం హడావిడిగా ఒక ఆమె వచ్చి, ఏమయ్యా రామయ్యా, నువ్వు చేపలు అమ్ముతున్నావుగాని ఎవరికీ దానం చేయడం లేదు కదా, బోర్డు మీద అమ్మబడును అని ఎందుకు రాశావు అని అన్నది తెలివిగా. రామయ్య ఆమె మాటలు విని నిజమే అనుకొని దాన్ని కూడా తీసేశాడు. బోర్డు మీద చేపలు అని మాత్రమే మిగిలింది. ఇంకెవ్వరూ ఇందులో తప్పు పట్టలేరు అనుకున్నాడు రామయ్య. ఆ రోజు దుకాణం మూసేవేళకు ఒక ముసలమ్మ వచ్చి చేపల్ని బోర్డును మార్చి మార్చి చూసి, బోర్డు మీద చేపలు అని రాయటం ఎందుకు? ఒక చేపనే వ్రాళ్లాడదీస్తే సరిపోతుంది గదా అని అన్నది. దాంతో రామయ్యకు విసుగొచ్చి బోర్డు తీసి నేలకేసి కొట్టి, ఎవ్వరు ఏమి చెప్పినా వినవచ్చు, కానీ ఆలోచన లేకుండా తొందరపడకూడదు అని నిర్ణయించుకున్నాడు రామయ్య. ఇవండి ఈనాటి కథలు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 2వ భాగంలోని కొన్ని కథలు విన్నారు. ఇలా ఎపిసోడ్స్ వైజ్గా మీకోసం వినిపిస్తూ ఉంటాను కనిష్క కబుర్లు ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.